పాజిటివ్ థింకింగ్ మెడిటేషన్ మనసును శుభప్రదంగా ఉత్సాహపరిచే ఆలోచనలతో నింపుకోవడం. దీని ద్వారా మనం జీవితంలో శాంతి, ఆనందం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనసును శాంతిమయమైన స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మన మెదడు పనితీరును మెరుగుపరిచి మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నెంబర్ 1, శాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. బయట శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చోండి. హడావిడి లేని చోట కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సాఫ్ట్ మ్యూజిక్ లేదా నేచర్ సౌండ్స్ వింటూ మెడిటేషన్ చేయవచ్చు. సెకండ్ 1, శ్వాసను గమనించండి. శ్వాస మెల్లగా లోపలికి గట్టిగా శ్వాస తీసుకోవాలి. కొద్దిసేపు శ్వాసని గట్టిగా పట్టుకొని మెల్లగా వదలాలి. దీన్ని మనము 5 నుంచి 10 సార్లు పూర్తి చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెంబర్ 3, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోండి. మీ మనసులో నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా పెట్టండి. పాజిటివ్ అఫర్మేషన్స్ ఉపయోగించాలి. నేను ప్రశాంతంగా ఉన్నాను, నా జీవితం అద్భుతంగా ఉంది. ఇటువంటి మనసులో పదే పదే చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నా జీవితం ఆనందంగా ఉంది. ప్రతిరోజు నేను మరింత మంచి వ్యక్తిగా మారుతున్నాను, నేను చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది అని. ఈ మాటలను రోజు ధ్యానం సమయంలో చెప్పుకోవడం వల్ల మన మనసులో ఇవి బాగా నాటుకొని పోతాయి, అవి నిజమవుతాయి. నెంబర్ 4, విజువలైజేషన్. సుందరమైన ప్రకృతి, చిరునవ్వు నిండిన ముఖాలు ఊహించుకోండి. మన మనసును ఆనందంలో నింపుతుంది. అంతేకాక మన భవిష్యత్తును మనం ఎలా అనుకుంటున్నామో అలా ఊహించుకోవడం. సంతోషంగా ఉన్న మన ముఖాన్ని, విజయంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో సంతోషంలో ఉన్న మన దృశ్యాన్ని మనసులో క్లియర్గా ఊహించుకోవాలి. నెంబర్ 4, కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కరిలో చాలా ముఖ్యం. మన జీవితంలో ఉన్న మంచి విషయాల కోసం ధన్యవాదాలు చెప్పుకోవడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. ఉదాహరణకి మన ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, అవకాశాలు, ప్రకృతి ఇవన్నీ మనకు లభించిన వరాలుగా భావించి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో జీవించాలి. దీనివల్ల మనకు ఏం లభిస్తుందో తెలుసా? మన స్ట్రెస్ తగ్గిపోతుంది. నిద్ర సమస్య ఉండే వాళ్ళకి చక్కటి నిద్ర వస్తుంది. మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడగలుగుతారు. మీలో మీకు తెలియని మీ క్రియేటివిటీ, మోటివేషన్ పెరుగుతుంది. శారీరక లేదా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఆలోచనలు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. నెగిటివ్ ఆలోచనలకు స్థానం ఇవ్వకుండా ప్రతిరోజు కొన్ని విషయాలు మీ మనస్సుని శుభప్రదమైన ఆలోచనలతో నింపండి. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని జయించగలరు. పాజిటివ్ ఎనర్జీతో రోజు ప్రారంభించండి. ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది. మీలో ఉన్న శక్తి, మీ విశ్వాసం మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి. నమ్మండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ మనసు శక్తివంతమైనది. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం అలా మారుతుంది. నిజమైన విజయాన్ని అందుకోవాలంటే ముందుగా మన మనసుని అందుకు సిద్ధం చేసుకోవాలి. ప్రతిరోజు కొన్ని నిమిషాలు పాజిటివ్ మెడిటేషన్ చేయండి. మీలో ఉన్న విశ్వాసాన్ని పెంచుకోండి. అప్పుడు జీవితంలోని ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు. ఈ ప్రపంచం మీ ఆలోచనల ప్రతిబింబం. మీరు ఎలాంటి ఆలోచనలు పెంచుకుంటే మీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలనే ఆహ్వానించండి, విశ్వసించండి, ముందుకు సాగండి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇవి గొప్పగా ఉండేలా చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.